న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దూలుపూడి వెంకటరమణ స్వగృహం నందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, గంటి హరీష్ బాలయోగి ఎంపీగాను, ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రి పదవి సిద్ధించే విధంగా దైవజ్ఞులు అనుగ్రహం కొరకు వేద పండితులతో విశేష పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించగా హైదరాబాద్ బాల త్రిపురి సుందరి అమ్మవారు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సతీమణి పార్వతీదేవి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सुबंध महाभावात् प्रबुच्छते सायमदीयानो जगदगदं पापं नाशयते प्रातरदीयानो रात्रिगदं पापं नाशयते सायप्रातप्रयुज्यानो पापो भवते सर्वत्रादीयानो पवित्रो भवते धर्मार्थकाममोक्षं च सर्वत्रादीयानो पवित्रो रक्तगन्धानुलिप्ताङ्गो रक्तपुष्पै सुभोजितो स्वाहा भवति सहस्रवर्तनाद्यं यं कामवदीते तं तमनेन साधये स्वाहा तमनेन गणपतिमभिषिञ्चति सवाग्भि योगी योगिनां वरः स्वाहा गणपतये नमो गणपतये नमः प्रभगवते नमस्ते सुलम्बोध मल्लिकार्जुन स्वामी देवता पादक्षेत्रं प्रजां ददवो मनोवाञ्छिताफलसिद्धिरस्ति भवन्तो नवहन्तो नमास्या वृत्ति उद्योग व्यापार आनुकूल्यताफलसिद्धिर्मानस्य वृत्ति उद्योग व्यापारानुकूल्यता फलसिद्धिरस्ति भवन्तो नवहन्तो न गृह्णन्तो यमानस्य राजयोग्यताफलसिद्धिरस्ति राज्याधिकारयोग्यताफलसिद्धिरस्ति भवन्तो नवहन्तो न गृह्णन्तो तदास्तु 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 शिरोललाटा भुजवक्षस्कलस्कन्धेषु तिलकानि कुर्यात्वं शिरोललाटा भुजवक्षस्कलस्कन्धे చంద్రబాబు నాయుడు పెట్టినాను చంద్రబాబు నాయుడు వెనకాల పడ్డావే సందీప్ ఆనస్తోగే తన ఏమాన ఆయుష్మానో గోష్మానో అశ్వేషు నిర్విజః యాత్మానో వృద్ధవామితో బ్రహ్మాండంగా రాలే సరిపోలే బ్రహ్మాండంగా నాగశాస్త్రం ఒకటి లాస్ట్లో పాడతావు చూడు, ఏంటది? దృష్టి తగలకుండా విష జ్వరాలు రాకుండా ఏది లేకుండా అది ఎత్తుకో కాస్త. అక్కడ పెట్టిన సార్ గట్టుపైన వదిలేసే కర్పూరాన్ని ఇలా ఇలా తిప్పుకుంటారు, అలా తిప్పేసి గట్టి కింద కొట్టండి, రెండు ముక్కలుగా आनस्वनुबन्धो दिवस्यैददाधनो देवी धनस्वती वादेवीर्वाजलीमते दीना पवित्रेवतो भगवद भगव भवभाग भवन भगव भवमा भगवद्भगवभगवभगवा दूताय क्षद्धूताय क्षदो
సిద్ధిరస్తు. ఈరోజు తాళ్ళ మండలం పి మల్లవరంలో మా స్వగృహనందు ఎన్డీఏ కూటమి విజయం చేకూర్చాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డాక్టర్ సుబ్బరాజు గారు శాసనసభ్యునిగా మరియు మంత్రిగా కూడా చూడాలని, హరీష్ మాధురు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలాలని చెప్పి హోమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే ఈ హోమానికి హైదరాబాద్ నుంచి బాల త్రిపుర సుందరదేవి గారు వాళ్ళ మిత్ర బంధువులు అందరూ వచ్చి ఉదయం 6 గంటల నుంచి చేయడం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గోబెలంక ఇసుక ర్యాంపులను ఇటీవలే కలెక్టర్ జె నివాస్ పరిశీలించి అధికారులకు ఇసుక మాఫియా అరికట్టే విధంగా చర్య తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణాను నిలుపుదల చేయాలని ఆదేశాల మేరకు అధికారులు ప్రతి వారం సందర్శించే భాగంలో సోమవారం అధికారులు నేరుగా ఇసుక ర్యాంపుల వద్దకు వచ్చి పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ శాఖ అధికారి నరసింహారెడ్డి, మోటార్ వెహికల్ ఆఫీసర్ గౌరీ శంకర్, ఎస్సీబీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గోబెలంక ఇసుక ర్యాంపులను ఇటీవలే కలెక్టర్ జె నివాస్ పరిశీలించి అధికారులకు ఇసుక మాఫియా అరికట్టే విధంగా చర్య తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణాను నిలుపుదల చేయాలని ఆదేశాల మేరకు అధికారులు ప్రతి వారం సందర్శించే భాగంలో సోమవారం అధికారులు నేరుగా ఇసుక ర్యాంపుల వద్దకు వచ్చి పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ శాఖ అధికారి నరసింహారెడ్డి, మోటార్ వెహికల్ ఆఫీసర్ గౌరీ శంకర్, ఎస్సీబీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పండించుకోవాలి కానీ చర్య తీసుకుంటాను. అలాగే అది ఎవరు చేసినప్పటికీ మేమే వస్తుంది. వెంకటలక్ష్మి పైపాపు వెంకటేశ్వర దీనికి సంబంధించింది జరాయితీ భూమి. ఎందుకంటే సార్ దోమలు సౌకర్యత సార్ దాంట్లో ఇస్తాం. అదేంటి తెల్లగా ఉంది ఏంటంటే
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నేడు రేపు బ్రాందీ అమ్మకాలు కట్ షాపులకు సీల్ వేసిన అధికారులు. పుదుచ్చేరి పార్లమెంట్ ఏకైక స్థానానికి యానాం నియోజకవర్గంకు పోలింగ్ పూర్తి అయ్యి కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నియమించిన కౌంటింగ్ అబ్జర్వర్ రాకేష్ కుస్రే ఆదేశాల అనుసారంగా డిప్యూటీ తహసీల్దార్ దండ ఇదపాని ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది బ్రాందీ షాప్కు సీల్ వేశారు. తిరిగి 5న తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నేడు రేపు బ్రాందీ అమ్మకాలు కట్ షాపులకు సీల్ వేసిన అధికారులు. పుదుచ్చేరి పార్లమెంట్ ఏకైక స్థానానికి యానాం నియోజకవర్గంకు పోలింగ్ పూర్తి అయ్యి కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నియమించిన కౌంటింగ్ అబ్జర్వర్ రాకేష్ కుస్రే ఆదేశాల అనుసారంగా డిప్యూటీ తహసీల్దార్ దండ ఇదపాని ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది బ్రాందీ షాప్కు సీల్ వేశారు. తిరిగి 5న తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వర్షపు నీరు దిగే మురుగు కాలువను ఇటీవలే అడ్డుకట్ట వేసి కాలువను శుభ్రపరిచే ప్రక్రియలో ఆలస్యం కావడంతో నీరు దిగే ప్రాంతాలు వెసులుబాటు లేకపోవడంతో నీరు నిలిచిపోయి కలకలపేట గ్రామంలో జమ్ముబాద్ సాయిబాబా గుడి సమీపంలో డ్రైనేజీ పైనుండి రోడ్లపైకి రావడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు స్థానిక శాసనసభ్యుల వద్దకు వెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే అశోక్ వెనువెంటనే జేసీబీ యంత్రాన్ని పంపి అడ్డును తొలగించే పని చేపట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా దుర్వాసన వెదజల్లడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను తీర్చిన అశోక్కు కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లలతోటి గట్రా దోమలతో చాలా నరకవరం ఉంచేవండి. ఇవన్నీ చేసేటప్పుడు ఎమ్మెల్యే కొట్టేరు అని కొట్టేది తీస్తున్నారండి. ఇది చాలా దారుణం అన్నమాట అండి. ఇలాగా ఓటకాలు పని చేయించుకునే వాళ్ళు పక్క నుంచి ఏదో కలెక్షన్ చేసుకుని ఇంజిన్లో పెట్టి తోడుకునండి చేయించాలి తప్పండి. ఇంత ఇలాగ ఎప్పుడు ఇది చాలా దారుణం అన్నమాట అండి. ఇలాగా 2 నెలలు అవుతుందండి. చాలా దారుణం అన్నమాట అండి. వీళ్ళు పని చేయించుకునే వాళ్ళు పక్క నుంచి ఒక కాలం ఇచ్చుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని పని అంతే తప్ప ఊళ్ళో జనాలు ఇబ్బంది పెట్టి ఎంత దోమ వచ్చేస్తుందో తెలియదండి. నిద్ర పడతలేదండి అసలు. జబ్బులు కూడా వచ్చేస్తుందండి పిల్లలకి. అంత దారుణంగా ఉందండి. అది ఏమండి మునిగిపోయినాయండి. వెళ్తే ఎమ్మెల్యే గారు అన్నారమ్మా వాళ్ళ పని అవ్వక తీసేస్తారో 10 రోజులు ఆగండి అన్నారండి. 10 రోజులు అన్నారండి. ఇది ఈ రోజు వరకు ఎవరో పూసుకోలేదండి. అవసరం రాము గారు, నిమ్మల సీని గారు, నారాయణ గారు, అదండి కనకాల సత్యబాబు గారు వచ్చండి అడిగారండి. ఈ కాపులపాలెం వాళ్ళందరినీ అడిగారండి. అడిగితే మేమేమీ వేయలేదు బాబా, మీ పలానా పోతురాజు చెరువు పాడుకున్నాడు, చెరువుకి వేసాడు అట్టు అతను అని చెప్పారండి. చెప్తే అప్పుడు రాము గారు అన్నారు మరి మేము అడ్డు తీయాలంటేనే 3 రోజుల్లో తీసేస్తాము, పోయి మంగళవారం అన్నారండి. మొన్న మంగళవారం తీస్తానన్నారు. మళ్ళీ అన్నారంటే పని పూర్తి అవ్వలేదు, 2 రోజుల్లో తీసేస్తాము, మీరు కంగారు పడకండి అన్నారండి. అంటే ఇంకా వాళ్ళ పని అయిపోతుంది తీసేస్తారు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకంటే రాము గారు అన్నారండి. ఇవి కొట్టేసండి పోయిన నెలలోనండి 24 వేసారండి. 2 నెలలు అయిందండి వేసండి. 2 నెలలు అయిందండి వేసి. మొన్న 24 2 నెలలు అయిందండి వేసి కొట్టు. ఇదిగో తీస్తాం అదిగో తీస్తామన్నారండి. అన్నీ మునిగిపోయినండి. మా పిల్లలు 3 రోజులు హాస్పిటల్లో పెట్టానండి. కలరా వచ్చేసినట్టు వాసనండి ఇల్లంతా మొత్తానికి. దోవలండి ఉండలేకపోతున్నాం. కొంప ఎలా పడితే అలాగ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఊరు నీరంతా కంకలపేట నీరంతా అలాగా పళ్ళలో 4 ఎకరాల చేరు మునిగిపోయిందండి. మళ్ళీ ఏమో నరాల చెట్టు తోట అంతా మునిగిపోయిందండి. ఈ కుక్కలేరండి అశోక్ గారిని ఎమ్మెల్యే గారిని అడిగానండి. అడిగితేనే ఆయన నెంబరాలు చుట్టాలు ఆవిడ ఇచ్చిందండి. దోమలు ఇలా భరించలేకపోతుందంటే ఆయన అడగండి అని ఆవిడ ఇచ్చిందండి. ఆ నెంబర్ ఆవిడ వెళ్ళేటప్పుడు ఫోన్ చేసండి చేస్తే వెంటనే పంపిస్తానన్నారండి. నిన్న ఆదివారం సెలవులో ఉన్నారమ్మా, ఈరోజు పొద్దున్నే పంపిస్తానన్నారు. వెళ్ళలేదని మళ్ళీ ఫోన్ చేస్తే అలా 4-5 సార్లు వాళ్ళకే తీసుకొచ్చేసిలా ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చిందండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ఆదేశాలతో వినూత్నంగా డ్రోన్తో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు 4 రోజులు తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో క్షుణ్ణంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఇల్లు డ్రోన్ ద్వారా అన్వేషణ చేస్తున్నామని, ఇప్పటికే అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ప్రతిరోజు అల్లర్లు జరగకుండా కేంద్ర రాష్ట్ర బలగాలు ఏపీ పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు, కార్డన్ సెర్చ్, బైండోవర్, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు, కార్డన్ సెర్చ్, బైండోవర్ కేసులు నమోదు చేసి కొత్తగా కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎటువంటి పత్రాలు సరిగ్గా లేని 150 వెహికల్స్ ను సీజ్ చేశామంటూ ముమ్మిడివరం సిఐ కొండయ్య వెల్లడించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయమున గ్రామ దేవత శ్రీ నేరేళ్ల అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా
4వ రోజు నాడు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం స్థానికులు భక్తులు గరగల నృత్యం వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఆనందపడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయమున గ్రామ దేవత శ్రీ నేరేళ్ల అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా 4వ రోజు నాడు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం స్థానికులు భక్తులు గరగల నృత్యం వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఆనందపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జీ తెలుగు కార్యక్రమంలో ఆత్మ సాక్షిమూర్తి చేసిన సర్వేలన్నీ డొల్లాని విమర్శించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ఆత్మ సాక్షిమూర్తి చేసిన సర్వేలన్నీ మూసుకొని కూర్చుకపోతే మర్యాదగా ఉండదని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ హెచ్చరిక. డబ్బులకి అమ్ముడైపోయి ఎలాంటి తప్పుడు సర్వేలు చేయడం సిగ్గుచేటు. ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్
పిఠాపురంలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఆత్మసాక్షిమూర్తి పవన్ కళ్యాణ్ గెలవకపోతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరిన వర్మకి ఆత్మసాక్షిమూర్తి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఎన్నికలకు సంబంధించి పార్టీల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 సర్వే సంస్థలు చేసిన సర్వేలలో 35 సర్వే సంస్థలు రాష్ట్రంలో కూటమి గెలుస్తుందని ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సవాల్ విసురుతున్న వర్మ దమ్ము ఉంటే రేపు సాయంత్రం 4 గంటల లోపల నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 నుండి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. నేను తొడగొట్టి సవాల్ ఇస్తున్న వర్మ. రాష్ట్రంలో ఎవరైనా సరే ఏ ఛానల్ ద్వారా అయినా సరే నేను సవాల్ చేయడానికి సిద్ధమన్న వర్మ. ఇది బేస్ లైన్. ఈ బేస్ లైన్ తర్వాత అది ఎక్కడికన్నా పోవచ్చు. దీనికి ఇది కాదని ఎవరన్నా సవాలు విసిరే వ్యక్తులు, సర్వే చేసిన మేధావులు, డిస్కషన్ చేసిన మేధావులు ఎవరన్నా సరే మీరు స్పందించాలి. స్పందిస్తే నేను ఛాలెంజ్ చేస్తా. అది కూడా ఏదో ఛానల్ ద్వారా, ఏదో ఫోన్లో మాట్లాడే కాదు. నా నెంబర్ అయితే ఇది. నేను అన్ని ఛానల్కి అవైలబిలిటీ ఉంటాను 4 గంటల వరకు అయితే. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడడం కాదు. ఇక్కడ టోటల్గా కూటమి తెలుగుదేశం పార్టీ భుజాల మీద వేసుకుని మోసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఇమేజ్ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అన్ని కలిపి చేశాయి. ఇక్కడ నిన్న ఏమన్నారు, ఇక్కడ నిన్న ఆత్మసాక్షిమూర్తి గారు కాపుల్లో 50% వంగా గీతకు అన్నారు. కాపుల్లో 82,000, కాపుల్లో 60,000 పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. బీసీలు 79,000, 50,000 పైన 45,000 పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.